తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ లోక్నాథం అధ్యక్షతన పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి ఎంపీడీఓ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో బీసీ రాష్ట కార్పొరేషన్ డైరెక్టర్ మబ్బునేని రఘుపతి, సింగిల్ విండో చైర్మన్ మునీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ వాణిశ్రీ, వైస్ ఎంపీపీ నాగూర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందే సంక్షేమ పథకాలు, వివిధ రకాల స్కీంల నుండి ప్రజలు, రైతులు ఏ విధంగా లబ్ది పొందాలో అనే విషయాలను ప్రజాప్రతినిధులు తెలియజేయాలని వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఈసీజీ, వివిధ రకాల రక్త పరీక్షలు చేసే కొత్త యంత్రాలు వచ్చాయని ప్రజలు ఈ సేవలు వినియోగించుకోవాలని తెలిపారు. పంచాయతీలలో మంచినీటి ట్యాంకులు వేసవి కాలంలో శుభ్రపరచాలని, ప్రజల రేషన్ షాప్ డీలర్లు ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని సక్రమ కొలతలతో పంపిణీ చేయాలని తహసీల్దార్ వాణిశ్రీ హెచ్చరించారు. పాకాలలో పంచాయతీ చెత్త వేసుకోవడానికి స్థలం కేటాయించాలని పాకాల సర్పంచ్ కస్తూరి తహసీల్దార్ను కోరారు. రబీ సీజన్లో పంటలు వేసిన రైతులు పంట నమోదు, ఈకేవైసీ నమోదు చేసుకోవాలని తెలిపారు. నాడు నేడు అంగన్వాడీ భవన నిర్మాణాలకు 3వ విడత నిధులు ఇవ్వాలని మండల విద్యాశాఖ అధికారి బాబ్జీ కోరారు. తుడా నిధులతో మండలంలో నిర్మాణం చేపట్టిన సచివాలయాలు, ఆర్బీకే నిర్మాణాలు నిర్మించిన చోట్ల త్వరగా పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఏఈ కోరారు. పాకాల బస్టాండ్ ఆర్టీసీ కంట్రోల్, పాకాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రైవేట్ వాహనాలను, బస్సులకు అడ్డంగా వాహనాలు నిలిపివేయడం ద్వారా చాలా ఇబ్బందులు, గలాటాలు ఏర్పడుతున్నాయని, దీనిపై అధికారులు చొరవ తీసుకుని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వేసవి కాలంలో అడవులకు నిప్పు అంటించడం వల్ల రైతులకే నష్టం జరుగుతుందని, దీనిపై ప్రజాప్రతినిధులు గ్రామాలలో ప్రజలు అడవులకు నిప్పంటించకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రాగన్ ఫ్రూట్, మల్లె, రోజ్ ఇట్లాంటివన్నీ కూడా గతంలో మనం మన మండలం తరపున చేపట్టడం జరిగింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మేలో కూడా మళ్ళా మనకు రైతులు ఈ అందరికీ కూడా మళ్ళీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. రోజ్ తర్వాత మల్లె, దీనికి మాత్రం 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా పండ్ల చెట్ల పెంపకానికంతా కూడా 3 years మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 264 ఫారం పాడులు టోటల్గా మొత్తం 103, అంటే గ్రామ పంచాయతీకి సుమారుగా ఆన్ అండ్ యావరేజ్గా 5 నుంచి 15 దాకా కూడా మనం ఫామ్ పార్ట్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవందరూ కూడా ఇంకా కూడా శాంక్షన్ ఏమైనా చేస్తామంటే 2-3 రోజుల లోపల శాంక్షన్స్ తెప్పించేస్తాము. కాబట్టి మీకు ఎవరైనా రైతులు ఫామ్ పార్ట్ సంబంధించి మీరు ఎవరైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా మనం శాంక్షన్ చేపించి పనులు మొదలుపెట్టి ఎలా చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాను. పంచాయతీరాజ్ శాఖ ద్వారా మనం ప్రియారిటీ మీటింగ్స్ అంటే ప్రాధాన్యత మాత్రం చేపట్టాము. మనకు సచివాలయాలు 17, ఆర్బీకే 17, వెల్నెస్ 11 మంజూరైనాయి. దీంట్లో సచివాలయాలు 7 మాత్రం పూర్తి చేయగలిగినాము. ఆర్బీకే 10 పూర్తి చేసినాము. వెల్నెస్ 2 మాత్రం పూర్తి చేయగలిగినాము. మిగతావి జరగలేదు. నేను చాలాసార్లు సభ ద్వారా అందరి దృష్టికి తెచ్చాను. బిల్డింగ్లు మాత్రం మన మండలంలో సరిగా జరగలేదు. పేమెంట్లు ఆగింది, అంతవరకు పేమెంట్లు గాను 1842 ఇండ్లు మంజూరైనాయి. వాటిలో 778 ఇండ్లు కంప్లీట్ చేసుకున్నాము. బీబీఎల్లో 243 ఇండ్లు ఉన్నాయి. బేస్మెంట్ లెవెల్లో 630 ఇండ్లు ఉన్నాయి. రూఫ్ లెవెల్లో 131 ఇండ్లు ఉన్నాయి. స్లాబ్ వేసి 60 ఇండ్లు ఉన్నాయి. దీనికి గాను ఇప్పుడు వరకు లేఅవుట్స్లోనే మనకు పని కొద్దిగా ఆగుంది. దాని మీద మోటివేషన్ చేస్తున్నాము. మోటివేషన్ చేసి దగ్గరలో పూర్తి చేసుకోవడానికి సార్ 841 ఇళ్ళు కొత్తగా గడప గడపకి మనం ప్రపోజల్స్ పంపించున్నాము. అవి కూడా ప్రపోజల్స్ విజయవాడకి వెళ్ళినాయి, దగ్గరలో వస్తాయని ఇప్పటి వరకు కూడా చెప్తున్నారు. అవి వచ్చిన వెంటనే అవి ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ, ఆ ఇండ్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకేదైనా ఉంటే కూడా కొత్త ఇళ్ళు ఇప్పుడు కూడా సచివాలయంలో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్ అయితే అట్లే ఓపెన్లోనే పెట్టున్నారు. లాగిన్లో ఓపెన్ చేస్తున్నారు. మిషన్ హాస్పిటల్లో అదేవిధంగా ప్లేట్లెట్స్ కౌంట్ చెక్ చేసుకునే మిషన్ అవన్నీ కూడా వచ్చున్నాయని చెప్పారు. మన గౌరవ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు అందరూ
ఈ గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలియజేసి అందరూ వాటిని ఉపయోగించుకునేటట్లుగా అందరిలో అవేర్నెస్ కల్పించాలని కోరుతున్నాను. అదేవిధంగా మనకి తలసేమియా అనీమియాకి సంబంధించి తలసేమియా పేషెంట్స్ ఒక 6 మంది ఉన్నారని చెప్పి వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ కూడా శాంక్షన్ అయిందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పెన్షన్ తీసుకునేటట్లుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించి ఏపీఎం గారు మాట్లాడుతున్నప్పుడు మనకి చేయూత 16వ తేదీ లాంచింగ్ సీఎం గారు ఉంటుందని చెప్పి తెలియజేశారు. దానికి కూడా మనం అదేవిధంగా జేజేఎం పెండింగ్ వర్క్స్ కూడా డోర్ టు డోర్ కొళాయి కనెక్షన్స్ ఇచ్చేవి కూడా పెండింగ్ వర్క్స్ అది కూడా వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. దాని గురించి కూడా మేము చూసి 16వ తేదీ లాంచింగ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి డేట్ తీసుకొని మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని దానికి కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఏఈ గారు మాట్లాడినప్పుడు ఏఈ పక్కన వాళ్ళు అదే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పారు. అది మామూలుగా జనరల్గా ఇస్తున్నారు. ఎవరికైనా కానీ అది కానీ మిస్ అయ్యి ఉన్నట్లయితే అవి కరెక్ట్గా ఇస్తూ ఎస్సీ ఎస్టీలకి ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్లు కరెంట్ బిల్ కరెక్ట్గా అందేటట్టుగా చూడాలని చెప్పి ఆ ఏఈని కూడా కోరుతున్నాం. ఏఈ దామోదర్ ఏఈ గారు మాట్లాడుతున్నప్పుడు సింగిల్ ఫేస్ నుంచి మనకి ప్రతి విలేజ్కి కూడా సింగిల్ ఫేస్ 2, 3 ఫేస్ కనెక్షన్స్ ఇస్తున్నామని చెప్పారు. వాటిని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి మన పాకాల మండలంలో ప్రతి ఒక్కరికి కూడా 3 ఫేస్ కనెక్షన్ అందేటట్టుగా చూడాలని చెప్పి ఏఈని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్ కాలనీస్ గురించి రైతు నేస్తం ఆన్లైన్ పోర్టల్ గురించి కూడా చెప్పారు. రైతు నేస్తం పథకానికి సంబంధించి పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా అందరికీ అవేర్నెస్ వాలంటీర్ ద్వారా కల్పించి వాళ్ళందరూ కూడా మా సెక్రటేరియట్లో ఆన్లైన్లో చేసుకునేటట్టుగా చూడాలని చెప్పి అందరూ పంచాయతీ సెక్రటరీకి తెలియజేస్తున్నాము. అదేవిధంగా గౌరవ ఎంపీటీసీ సభ్యులు కానీ సర్పంచులు కానీ ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పించాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా విలేజ్ సెక్రటరీ మీటింగ్స్ 17 ఆర్మీకే బిల్డింగ్స్ 17 విఎస్సీ బిల్డింగ్స్ మనకి ఎన్ఆర్జీఎస్ ద్వారా మంజూరైనాయని చెప్పారు. అవన్నీ కూడా దాదాపుగా మొత్తం 100% ఇప్పటివరకు చేసిన దానికన్నా కూడా తీసి పడిపోయిందని చెప్పారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని తొందరగా కంప్లీట్ చేసి అవి కూడా మనకి స్లాట్స్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఎప్పుడు స్లాట్ ఇస్తే అప్పుడు మనం పెట్టేదానికి వీలు ఉంటుంది కాబట్టి మిగతాది కూడా 100% కంప్లీట్ చేసి మన గ్రామానికి ఉపయోగపడే బిల్డింగ్స్ కాబట్టి వాటిని తొందరగా పూర్తి చేయాలని చెప్పి అందరూ ఎంపీటీసీ సభ్యులకి సర్పంచ్లకి అందరూ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా హౌసింగ్కి సంబంధించి మనకి 1842 ఇళ్ళు మన మండలంలో మంజూరైనాయి. దాంట్లో దాదాపు 775 అంటే 50% వరకు కంప్లీట్ అయిపోయినాయి. స్టేట్లోనే చిత్తూరు జిల్లా అంటే మేము దాన్ని చూస్తూ ఉంటాం, ఆన్లైన్లో చూస్తూ ఉంటాము. స్టేట్లోనే చిత్తూరు జిల్లా టాప్లో ఉంటుంది హౌసింగ్లో. ఇప్పుడు దాంతోపాటు కొత్తగా 241 ఇళ్ళకి ప్రపోజల్స్ విజయవాడకి పంపించున్నామని చెప్పారు. అది రాగానే కూడా వెంటనే మీకు అందరికీ తెలియజేస్తాం. ఎవరైతే కొత్తగా ప్రపోజల్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ఎంపీటీ సభ్యులు కానీ సర్పంచులు కానీ అందరినీ అడుగుతుంటారు కాబట్టి వాళ్ళకి విషయాన్ని తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. 228 తుడా వర్క్స్ చేసామని చెప్పారు. 38 crores తోటి వారికి కూడా పేమెంట్స్ కూడా మనకి అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయ్యేవి మళ్ళీ ఇరిగేషన్ ద్వారా చేస్తే టెండర్ ప్రాసెస్ లేట్ అవుతుంది కాబట్టి అన్ని ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఇస్తున్నారని చెప్పారు. 5 లక్షల లోపు వాటికి ఓన్లీ నామినేషన్ బేసిస్ కాబట్టి అవన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ ద్వారా మనకి కోడ్ వచ్చే లోపలే మనం నామినేషన్ కానీ రెడీ చేసుకున్నట్లయితే మనం పేమెంట్ ఎప్పుడైనా తీసుకున్నానికి వీలు అవుతుంది కాబట్టి అందరూ కొద్దిగా ముందు జాగ్రత్తలు తీసుకుని దాన్ని కోడ్ వచ్చే లోపలే ప్రతి నామినేషన్ కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాము. అదేవిధంగా హార్టికల్చర్ సంబంధించి మనకి 8,500 ఎకరాల వరకు మామిడి సాగు మన మండలంలో జరుగుతుందని చెప్పారు. దానికి సంబంధించి పూత వచ్చేదానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పూత రాలిపోకుండా ఉండేదానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకి హార్టికల్చర్ ఆఫీసర్ గారు చెప్పారు. గౌరవ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు అందరికీ తెలియజేసి ఎవరు నష్టపోకుండా ఉండేదానికి మన సచివాలయ పరిధిలో మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి పాకాల బస్ స్టాండ్ దగ్గర బస్సెస్ లోపలికి వెళ్ళే దగ్గర బాగా రష్ ఎక్కువగా ఉన్న వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. గౌరవ జెడ్పీటీసీ గారు పోలీసు వాళ్ళు రాలేదని చెప్పి వాళ్ళకి నోటీస్ కూడా పెట్టమని కూడా తెలియజేశారు. వాళ్ళతో మాట్లాడి అది కూడా క్లీన్ చేయించడానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆర్టీసీ కంట్రోల్ గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 8,500 ఎకరాల వరకు మామిడి ఉంది. మనకి ఈసారి చాలా తోటల్లో ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా చాలా ప్లేసెస్లో పూత రాలేదు. వచ్చినంత వరకు మనకు 25 నుంచి 30% వచ్చింది. కొన్ని 15 సంవత్సరాల పైన తోటల్లో సరిగా ప్రూనింగ్ చేయని వాటర్లో అయితే అసలు పూత రాలేదు.
మనకు 13-0-45 మల్టీకే ఫార్ములా 4 కొట్టినా కూడా పూత రాలేదు. ఎందుకంటే అవి ప్రూనింగ్ మనము కరెక్ట్గా చేయాలి. మనకు తోటల్లో పోయినప్పుడు తోటలో చాలా నీడగా ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్గా ప్రూనింగ్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా ఒక ఫంగిసైడ్ స్ప్రే చేయాలి. అది బోర్డెక్స్ మిక్చర్ కానీ కాపరాక్సి క్లోరైడ్ కానీ. లేకపోతే కన్నా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే నేను చాలా తోటల్లో గమనించాను. మనకు మీరు కూడా చూస్తే కన్నా ఆ కొమ్మల పైన ఒక ఫంగస్ పెరుగుతుంది. ఫస్ట్ ఆకుపచ్చగా ఉంటుంది, తర్వాత తెల్లగా మారుతుంది, తర్వాత మనకు మష్రూమ్స్ ఎట్లా పెరుగుతాయో అట్లా ఒక గొడుగులాగా పెరిగిపోతుంది. దీనికి మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా బోర్డాక్స్ మిక్చరే స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనికి మనము సున్నము మైలుతుత్తము ఒక కాన్సన్ట్రేషన్లో 1:10 రేషియోలో కలిపి స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు రైతు భరోసా కేంద్ర అధికారులను సంప్రదించి తీసుకెళ్ళి ఏ విధంగా చేయాల్సో వాళ్ళు చెప్తారు మీకు. బ్యాంక్ లింకేజ్ ఈ ఏప్రిల్ నుంచి లోన్లు తీసుకున్న సంఘాలు వచ్చి 1229 సంఘాలు, మొత్తం రూపాయలు 96,71,00,000 రూపాయలు. శ్రీనిధి ద్వారా లోన్లు తీసుకున్న సంఘాలు వచ్చి 382 సంఘాలు, మొత్తం సభ్యులు వచ్చి 1292 మంది. రూపాయలు వచ్చి 8,38,00,000. వైఎస్ఆర్ ఆసరా పొందిన సంఘాలు వచ్చి 1,151 సంఘము, 10,53,00,000 రూపాయలు. జగనన్న తోడొచ్చి చిరు వ్యాపారాలకు వచ్చి 10,000 లోన్ తీసి ఇవ్వడము. ఇది 9వ విడత. ఇప్పుడు 2 రోజులుగా 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు 9వ విడత చేస్తున్నాము. ఇవి ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు. జలజీవన్ మిషన్ అనేసి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అనేసి అదే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, అట్లే మేము చేస్తున్నాము. దీంట్లో వచ్చేసిందే సెక్రటరీ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మా సంఘ సభ్యులు వచ్చేసిందే 9 మంది ఉంటారు. ఈ 9 మంది పేషెంట్ పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఆ పేషెంట్కి మాత్రం హైయెస్ట్ పెన్షన్ వస్తుంది 10,000. సో అట్లాంటి వాళ్ళు 6 మంది ఉన్నారు. వాళ్ళ 6 మందిని మనం ఐడెంటిఫై చేసి మన జడ్పీటీసీ గారి సహకారంతో, ఎంపీపీ గారి సహకారంతో అక్కడ మన జడ్పీ మీటింగ్ హాల్లో కూడా జడ్పీటీసీ గారు సపరేట్గా మేడం గారు దాని గురించి మన డిఎంహెచ్ఓ సార్ని పదే అడగడము, మేము ప్రెషర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ పెన్షన్స్ మంజూరైనాయి. ఫైనల్ స్టేజ్లో మెడికల్ బోర్డుకి వెళ్ళి ఉన్నారు. ఈరోజు మెడికల్ బోర్డులో ఉన్నారు తిరుపతిలో వాళ్ళకి. సో హైయెస్ట్ పెన్షన్ అనమాట. సో దానికి ఎవరైనా ఇక్కడికైనా ఇట్లా కేసులు ఉంటే కూడా మీరు చెప్పారంటే వాళ్ళకి కూడా మనం పెన్షన్ పెడతాం. వీళ్ళల్లో కూడా చాలా మంది నిలిచిపోయినారు పేషెంట్. చాలా రోజుల నుంచి వాళ్ళకి తెలియదు పాపం పెన్షన్ వస్తుందని కూడా. సో అందుకని సెక్రటరీల వాళ్ళకి కూడా ఇది అవగాహన కలుగుతుంది. థాలసీమియాకి సికిల్ సెల్ అనీమియా కూడా. సికిల్ సెల్ అనీమియా పేషెంట్ అయితే మన మండలంలో లేరు. థాలసీమియా వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి పెట్టాం పెన్షన్స్ కూడా. సో ఇంకా మన జడ్పీటీసీ గారి సహకారంతో వాళ్ళు ఇంకా కూడా ఫాలో అప్ చేసి వాళ్ళకి సెలెక్ట్ చేస్తాను. అబ్బాయిని కొట్టినారు మేడం, నిన్న కొట్టారు మేడం. అతను హ్యాండిక్యాప్డ్ అబ్బాయిని కొట్టారు మేడం. బండ్లు పెట్టద్దంటే ఇక్కడ ఏమైతుందంటే దౌర్జన్యం ఎక్కువైపోతుంది. పాకాల బస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను మేడం. లేకపోతే ఈరోజు నేను పోయి ఇస్తాను. కొద్దిగా దయచేసి మాకు పాకాల బస్ స్టాండ్లో. సరే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ. మేము వెళ్ళినప్పుడంతా చెప్పేసి వస్తున్నాము, ఇలా పెట్టద్దని అన్నింటినీ. మాకు శాటిలైట్స్ 2 times డాక్స్ చేస్తాయి మేడం. అంటే శాటిలైట్స్ 2 times, మార్నింగ్ 10:30కి, ఈవినింగ్ 4:30కి శాటిలైట్స్ అంతా ఫారెస్ట్ పైన ఒకసారి మానిటర్ చేస్తాయి. అప్పుడు 5 points మాకు వస్తాయి. ఆల్రెడీ నిన్న దామోచేరు వీక్లో 10:30కి 5 పడిందని చెప్పేసి ఆల్రెడీ మాకు జీపీఎస్ కోఆర్డినేట్స్ వస్తాయి. దాన్ని మానిటర్ చేసుకుని దాన్ని ఆపడం అవి చేస్తున్నాము. కానీ యానాది శేషాపురం సైడ్ వెళ్ళిందాం మేడం. వెళ్ళి చెప్పేసి, అంటే ఒక సైడ్ అనే ఉండదు మేడం, ఫీల్డ్కి వెళ్తూనే ఉంటాం కాబట్టి అక్కడైతే చెప్పేసి వస్తున్నాము. ఈ విలేజెస్ మాత్రం కొంచెం ఈ అడవి పక్కన ఫ్రింజ్ విలేజెస్ ఉంటాయి. అవునంట మేడం, అది తినడం, ఆ గడ్డి తినడం వల్ల కూడా ఇబ్బందే కానీ దానివల్ల మేలేం జరగదంట. కానీ విలేజెస్ ఎంతసేపటి మాకు కొత్త తొలకరి పడితే మాకు కొత్త గడ్డి వస్తుంది, మా క్యాటల్కి బాగుంటుందని అనుకుంటారు కానీ అది మాత్రం తప్పు. ఈ ఫ్రింజ్ విలేజెస్లోనే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది మేడం. ఈ కల్లూరు ఘాట్లో ఈ పిల్లావాళ్ళపల్లి వాళ్ళు, శేషాపురం దగ్గర వాళ్ళు, వీళ్ళు ఎక్కువ పెడుతున్నారు ఫారెస్ట్కి ఫైర్. ఆ ఫారెస్ట్లో ఫైర్ కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. ఆల్రెడీ మనం నమస్కారం ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, ఇతర సభ్యులందరికీ కూడా నమస్కారం, విలేకరులకి. సో ఇప్పుడు ఇంకా మనకి సమ్మర్ స్టార్ట్ అవుతా ఉంది, ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయిపోయినట్టుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ మీద, పంచాయతీ కార్యదర్శులు కొంచెం ఓవర్ హెడ్ ట్యాంక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అన్నిటికీ కూడా ఖచ్చితంగా
క్లీనింగు శానిటేషన్ రెండు కూడా ఓవర్ హెడ్ ట్యాంక్లో బ్లీచింగ్ చేయించాలి. సో అదే కాకుండా ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన విలేజ్కి అడిగితే దాని కింద క్లీన్ చేసిన డేట్ వేసేటట్టు కనీసం అక్కడ ఉన్న చాక్ పీస్తో క్లీన్ చేసిన డేట్, లాస్ట్ క్లీనింగ్ డేట్ ఎప్పుడు అనేది ఒకసారి మెన్షన్ చేస్తే బాగుంటుంది. మనం ఎప్పుడు వెళ్ళి అడిగినా కూడా క్లీన్ చేస్తాం సార్ అని చెప్తున్నారు అనమాట. సో అది ఎన్ని రోజుల క్రితం క్లీన్ చేస్తారు, ఎన్ని రోజుల క్రితం క్లీన్ చేయలేదని మనకు తెలియట్లేదు. సో అదొకటి కాన్సన్ట్రేషన్ చేయమని కోరుతున్నాను. ఎందుకంటే లాస్ట్ ఈ మంత్లోనే గుంటూరులో కూడా చూస్తుంటారు మీరు, పేపర్లో కూడా డయేరియా స్టార్ట్ అయింది. సో వన్స్ స్టార్ట్ అయినాయంటే మళ్ళీ ఆపడం కష్టం అనమాట. సో అది సమ్మర్లో కొంచెం ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లోరినేషన్ కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా సైడ్ పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ లీకేజెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ మైనర్ పైప్ లైన్ లీకేజెస్ ఉంటాయి. సో వాటి విషయంలో కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని కోరుతున్నాను. సో ఇంక విషయానికి వస్తే డెంగ్యూ కేసెస్ వస్తున్నాయి, మరీ ఎక్కువగా మనకేమీ రావట్లేదు, కానీ కేసు అయితే అక్కడక్కడ 1-2 నోటిఫై అవుతున్నాయి మండలం వైజ్. సో వీలైనంత వరకు సైడ్ డ్రైనేజెస్ క్లీన్ చేస్తే కొంచెం మనకు కంట్రోల్ అయిపోతుంది. ఎక్కడ వేరేగానే 2-3 కేసులు వస్తున్నాయి తప్ప మన మంత్కి అంతా కలిపి ఎక్కువ రావట్లేదు. లాస్ట్ 2 monthsతో పోల్చుకుంటే తగ్గింది డెంగ్యూ కేసెస్. నెక్స్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యేది ఓన్లీ మన డయేరియా కేసెస్ అంటే ఎఫెక్ట్ అవుతాం కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయకూరుతున్నాను. ఇది కాకుండా మనకు ఇంకా పకాల హాస్పిటల్లో ఈసీజీ లేదని అడుగుతున్నారు ఎన్ని రోజులు. ఇలా జస్ట్ ఒక 1 week బ్యాక్ ఈసీజీ ఎక్విప్మెంట్ కూడా పిహెచ్సికి వచ్చింది, దాన్ని కూడా ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైనా డౌట్ వచ్చి ఏదైనా హార్ట్ ప్రాబ్లమో ఏదైనా ఇంకేదైనా ప్రాబ్లమ్ అనేది వస్తే కనుక ఎనీ టైం మీకు ఈసీజీ అనేది తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈసీజీ మిషన్ అయితే అవైలబిలిటీ పెట్టాం, ఫిక్స్ కూడా చేస్తాం కాబట్టి మీరు వచ్చి ఎవరైనా కానీ ఈసీజీని అవైలబిలిటీ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో దెన్ వచ్చి ఇన్ని రోజులు వచ్చి మనం ప్లేట్లెట్ కౌంట్స్ అంటే డెంగ్యూ జ్వరం వచ్చిందా అనే దానికి మెయిన్ టెస్ట్ ఏంటంటే సిబిసి అంటాం, అందరూ చేసుకుంటారు ఆల్మోస్ట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్. కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే మన బ్లడ్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని సెల్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. నెల్లూరు జిల్లాలో ఇందుకూరుపేట మండలంలో ఎంపీడీఓగా పనిచేస్తూ ఈ ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్స్ మీద ఈ పాకాల మండలంకి ఎంపీడీఓగా రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీపీ గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. పాకాల మండలానికి కొత్తగా వచ్చిన ఎంపీడీఓ నాగేంద్ర బాబు సార్కి మనం మండల తరపున ఒకసారి సార్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఈ సమస్యను అందరూ కలిసికట్టుగా పరిష్కరించుకోవడం జరిగింది. ఈ రాబోయే 2 నెలల్లో కూడా ఎన్నికలకు ముందు ఆఖరి సమావేశం కాబట్టి తర్వాత మనం కలిసేది అంటూ ఇప్పుడు ఉండదు కాబట్టి ఎన్నికల ముందు మనమందరం కూడా కలిసికట్టుగా ఏదైనా సమస్యలు ఉంటే గతంలో ఇంతకు ముందు ఎలా పరిష్కరించుకున్నామో అదేవిధంగా మనందరూ కలిసికట్టుగా పరిష్కరించుకుని ఎన్నికలకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మేము ఎన్నికల రెవెన్యూ శాఖ పనితీరు, ముఖ్యంగా రెవెన్యూ శాఖ అందరికీ కూడా 1వ తేదీ రేషన్ సరుకుల్ని అందజేయడం జరుగుతుంది. దీంట్లో మనం బియ్యం, రాగులు, గోధుమ, అదేవిధంగా కందిపప్పు అందించడం జరుగుతుంది. ఎవరైతే అందరికీ కూడా మనం ప్రతి నెల సక్రమంగా దాదాపు 16,220 కార్డ్స్కు మనం రేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూలో వచ్చినట్టయితే మరి రీసర్వే అనేది దాదాపు 100 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనికి ఒక వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం కింద మనమంతా కూడా ల్యాండ్స్ అనేది రీసర్వే చేయడం జరుగుతుంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత బ్రిటిష్ పరిపాలనలో రీసర్వే అనేది చేశారు. దాని తర్వాత మొట్టమొదటిగా మన ఈ ప్రభుత్వంలో రీసర్వే అనేది చేయడం జరిగింది. మనకు ఇక్కడ రెవెన్యూ విలేజ్లు 15 ఉన్నాయి. అందులో ఇక్కడ 6 విలేజ్లో మనకు ఈ గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్ అనే ప్రాసెస్ మనం చేయబోతున్నాం. మీరు కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి తెలియజేయండి. ఏదైతే మనం ఇక్కడ ఇచ్చేటువంటి ఒక టైటిల్, ఇది కన్క్లూజివ్ టైటిల్ అంటాం. దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ ఉండదు. చాలా అంటే ప్రతి సర్వే ఫీల్డ్కి సంబంధించినటువంటి ఒక లాంగిట్యూడు, లాటిట్యూడు అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని ఎవరు కూడా ఫ్యూచర్లో ట్యాంపర్ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక హక్కు పత్రాన్ని అయితే పబ్లిక్కి అందడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా దాన్ని మాకు అందజేయండి. దాన్ని మేము నిర్దిష్టమైనటువంటి సమయంలో పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ 6 months ఓకే అంటారు, సెంట్రల్ అని అంటారు.
తీసుకున్నాడు డీలర్. కానీ చాలా ప్రాబ్లం చేస్తున్నాడు రైతులు. ఎవరికి 3 months అయినా కూడా ఇవ్వండి. రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోతుందని పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. ఇది ఒకసారి మీరు దృష్టిలో తీసుకోవాల్సిందిగా పోతున్నారు. అలాగే డంపింగ్ యార్డ్ వచ్చేసి పాకాల ప్లేస్ లేదు మేడం. ఇంతకుముందు షెడ్ కట్టే ఉంటుంది. మాకు 53 cents గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు. ప్రజెంట్ దాని సరౌండింగ్లో కోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది. వాళ్ళు వచ్చి మాకు అక్కడ వేయొద్దని నోటీస్ చేస్తున్నారు. కానీ ఇంకెక్కడ ప్లేస్ అయితే లేదు. ఆల్రెడీ ఎస్డబ్ల్యూటీసీ కట్టినప్పుడే ఈ సరౌండింగ్స్ మొత్తం మేము పరిశోధన చేసి ఫైనల్లీ అక్కడ కొండ ఏరియాలో ఉంటే 53 cents తీసుకున్నాం. అది కూడా రికార్డెడ్. అప్పుడున్న సుధాకర్ సార్ ఇచ్చారు, ఈ షెడ్కి ఇచ్చారు, దానికి ఒక 33 cents ఇచ్చారు. అక్కడే వేసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ వచ్చి కోర్టు కట్టుకునేసి కోర్టుకి దానికి ఆఫ్లో కొంచెం ఈజీగా ఉంటుంది మేడం. అసలు ఆ సరౌండింగ్ కూడా కాదు అసలు. అక్కడ ఇప్పుడు అబ్జెక్షన్ చేశారు. మాకు ఇక్కడ చెత్త వేయాలంటే చుట్టుపక్కల అన్ని విలేజెస్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. బయటకు వెళ్తే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఒకసారి ఎక్కడైనా ఈ పంచాయతీ లిమిట్స్లో ప్లేస్ ఉంటే మాకు కొత్త ప్లేస్ అలాట్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారు కూడా ఒకసారి మన ధన్యవాదాలు తెలపాల్సిందిగా మీద కోరుకుంటున్నాను. సర్వసభ సమావేశం జరుపుకుంటున్నాం. ఏ కార్యక్రమాలైనా కూడా ప్రతిదీ కూడా కావాల్సింది ప్రజలకి మంచి చేయాలని మనమందరూ కూడా పంచాయతీ వైద్యుల్లో కూడా గడప గడప తిరిగినప్పుడు కూడా ఏ కార్యక్రమంలో ప్రతి సమస్యని అన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ప్రతిదీ కూడా మనము పంచాయతీల్లో అన్నీ కూడా నెరవేర్చుకున్నాము. మిగిలినవి ఏదైనా బ్యాలెన్స్గా ఏదైనా ఉన్నాయంటే కూడా మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద మనకు ఇచ్చిన నిధులు తొడా నుంచి దాదాపు 70 కోట్ల రూపాయలు. 70 కోట్లలో ఇప్పటికే దాదాపు 40 కోట్ల పైగా మనము డెవలప్ చేసుకున్నాము. ఇంకా మిగిలింది కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు మన తొడా చైర్మన్ మోహిత్ రెడ్డి కూడా ఈ గడప గడప సందర్భంలో ప్రతి పంచాయతీ కూడా 30 లక్షల రూపాయలు కానీ లేకుంటే ఆ విలేజ్కి కావాల్సిన ఏది ఉన్నా సరే, ముఖ్యంగా తాగు వాటర్ మీద ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చినారు. వాటన్ని కూడా సంబంధించిన పంచాయతీ లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ఏది ఉన్నా కూడా అదొక ఏఈ ద్వారా రిజర్వేషన్ రాసుకొని ఇస్తే ఇమీడియట్గా ఆ తాగునీరు సమస్య కూడా పూర్తిగా చేసే విధంగా మనం ఈ మండలం నుంచి చేసుకునేదానికి మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ఆదేశాలు ఇచ్చినారు. మీరందరూ కూడా అధికారులు కూడా సమయం పాటించి వాళ్ళతో సర్పంచులతో ఎంపీటీసీలతో కలిసి ఏ వర్కులు పెట్టుకోవాలా, ఏం చేయాలనేది మీరు కూడా పంచాయతీ సెక్రటరీలు దాని మీద ఏఈలు కూడా తీసుకుని రెవెన్యూ అయితే రెవెన్యూ, లేదంటే ఇరిగేషన్ అయితే ఇరిగేషను, ఆర్డబ్ల్యూఎస్ అయితే ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన ఏఈలు కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వర్కుల మీద ఇమీడియట్గా ఎస్టిమేట్ ఇచ్చి కూడా తొందరగా శాంక్షన్ చేసి అక్కడ వర్కులు చేయాల్సిందిగా తమ ద్వారా కోరుకుంటాను. ఈ సదా అవకాశం రైతు సాగు వివరాలను క్రాప్ బుకింగ్ పంట నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలి. అదేవిధంగా పంటని లేదా ఓటీపీ ద్వారా కానీ ఈకేవైసీ చేస్తున్నాము. ఇంకా మనకి ఈ 2 రోజుల్లో ఎవరైనా పూర్తిగా ఈకేవైసీ చేయడం జరిగింది. ఇంకొక 50 ఎకరాలు పెండింగ్ ఉంది. ఈ 15వ తేదీ లోపల ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత మనకి ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా యూరియా మరియు ఎంఓపి అందుబాటులో ఉన్నాయి. 51 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. యూరియా ప్లస్ ఎంఓపి 2 కలిపి. యూరియా 266.5 రూపాయి ఎంఆర్పి రేట్కే ఇస్తున్నారు. తర్వాత ఎంఓపి కూడా 1670 రూపాయలు ఎంఆర్పి రేట్కే అందిస్తున్నాం సార్. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. రష్ ఎక్కువగా 2 వీలర్స్ అన్నీ పెట్టేస్తున్నారు మేడం. ఆ 2 వీలర్స్ పెట్టేదాని వల్ల బస్సులు లోపలికి వచ్చి ప్యాసింజర్ని ఎక్కించుకోకుండా రోడ్డు మీద నైట్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి మేడం. ఎవరు నేను లేటెస్ట్ ఇవన్నీ గ్రామాలకు కూడా నిరంతరం 3 వే సప్లై ఇవ్వడానికి, అంటే వ్యవసాయ సర్వీసులు సపరేట్ చేస్తారు. ఇప్పుడు అంటే వ్యవసాయంకు ఇచ్చే కరెంట్ ద్వారా అప్పుడు మనకు సింగిల్ ఫేస్ కూడా వచ్చేది. ఏదైనా వ్యవసాయ లైన్లో ఏదైనా మరమ్మతులు వచ్చినప్పుడు మొత్తానికి మన కరెంట్ ఆగిపోయేది అనమాట. ఇప్పుడు అలా కాకుండా వ్యవసాయకి సపరేట్ లైన్స్ అలాగే ఉంటాయి. ఇళ్ళకి వచ్చే కరెంటు మాత్రం 3 ఫేస్ కరెంటు సపరేట్ లైన్స్ వస్తాయి. ఇది అదనంగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం.
అలాగే ఈ గత 4.5 సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా అనేకమైన ప్రజా సంక్షేమ పథకాలు మా విద్యుత్ సంస్థ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా జగనన్న కాలనీలో ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, అలాగే విద్యుదీకరణ కానివ్వండి, అట్లా జగనన్న కాలనీ హోమ్ సైట్లో కట్టుకున్న ఇంట్లో కూడా వాళ్ళకి మీటరు 3 పోల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉచిత విద్యుత్ రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా సంవత్సరానికి ఒక రైతుకు ₹1,00,000 దాకా లబ్ధిదారు పొందుతున్నారు. ఇలా కాకుండా ఇప్పుడు రైతు నేస్తమని ఒక ఆన్లైన్ పోర్టల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో రైతులకు సర్వీస్ అవసరమైతే దాని ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఒక 10 రోజుల్లోనే ఎస్టిమేషన్ అంతా కూడా శాంక్షన్ అయ్యి ఒక 1 మంత్లో వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అది నూతనంగా ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టి జరుగుతుంది. ప్రజాప్రతినిధులకు నమస్కారం. వాళ్ళ ప్రత్యేకమైన సమస్యలు ఏమి లేవు. విద్యారంగంలో నాడు నేడు కొంత నిధుల వల్ల పని ఆలస్యం అవుతూ ఉంది. సో మిగిలిన రిమైనింగ్ స్కూల్స్ ఒక 27 అంగన్వాడీ స్కూల్స్ కలిపి 3వ విడతలో బడ్జెట్ తక్కువగా రిలీజ్ కావడం జరిగింది. సో మనకు రిలీజ్ అయిన అమౌంట్లో కూడా ఒక 50% ఇతర పాఠశాల తరలించడం జరిగింది. వాటన్నిటికంటే ముఖ్యంగా ఒక చిన్న సమస్య ఉంటే మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళ సకాలంలో వాళ్ళకి రావాల్సినటువంటి ఆ వేతనాలు, కనీస వేతనాలు అందేట్టుగా చూస్తారని చెప్పి ఒక జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతుందని భావిస్తున్నా. సో వాటన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్చిలో 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి, మార్చిలో 10వ తరగతి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి గతంలో అయితే గత విద్యా సంవత్సరంలో ఈ చిత్తూరు జిల్లా మొత్తంగా పాకాల మండలం 3వ ప్లేస్లోకి వచ్చింది మీ అందరి సహకారంతో. ఈసారి కూడా ఎవరైతే ప్రజాప్రతినిధులు మీకు అనుకూలంగా ఉంటే అందుబాటులో ఉంటే ఉన్నత పాఠశాలలో ఏవైతే అవస్థాపన సౌకర్యాలు తక్కువగా ఉన్నాయో విద్యార్థులకు వాటిని పరిశీలించి మీరు ఎప్పుడైనా వెళ్ళిన తర్వాత 10th క్లాస్ ప్రత్యేకంగా 10th క్లాస్ విద్యార్థులకు ఏ సౌకర్యాలు కల్పిస్తే ఈ విద్యా సంవత్సరంలో మొదటి ప్లేస్లోకి రాగలుగుతారో దాన్ని పరిశీలించి ఈ విద్యా సంవత్సరం మన మండలం ఈ జిల్లాలో మొదటి స్థానం రావాలని చెప్పి మీ సహకారంతో భావిస్తూ ఈ విద్యార్థి. సో ఈ నెల ఒకటి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ప్రీ స్కూల్కి స్టాక్ అనేది అందలేదు. రైస్ జాలాయిలు అది మాత్రం షార్టేజ్ ఒకటి ఉంది. అదొకటి మేము అంటే కొందరికి బ్యాలెన్స్ ఉన్నాయి. సో అలాంటి చోట ఎక్కడ ప్రాబ్లం అయితే రావట్లేదు. ఎగ్స్ అవి కూడా కొంచెం తగ్గినాయి అన్నమాట. 1-2 చోట కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము చెప్తున్నాము కొంచెం ప్రజాప్రతినిధులు ఈ విషయంలో కొంచెం ఈ ఒక్క నెల కూడా అదొకటి జరుగుతుంది. ఈ నెల నుంచి మళ్ళీ స్ట్రీమ్ లైన్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఇదొక్కటి కొంచెం దృష్టిలో పెట్టుకోగలరు. ఇంకా వేకెన్సీస్ వస్తే ఒక అంగన్వాడీ టీచర్ మాత్రం వేకెన్సీ ఉంది సార్, పోలిశెట్టి గారిపల్లి. ఇంకా మిగతావన్నీ కూడా మన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంబీడీఓ గారికి, ఇంకా ప్రజాప్రతినిధులందరికీ కూడా, పత్రికా విలేకరులందరికీ కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున నా పేరు కిరణ్మయ్య అండి. ఐసిడిఎస్ సూపర్వైజర్ పనిచేస్తాను. నాతో పాటు కృష్ణవేణి అని ఇంకొక సూపర్వైజర్ కూడా ఉన్నారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తరఫున నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనకు ఇటీవల జస్ట్ ఒక 1 month బ్యాక్ అందరూ చూసింటారు పత్రికల్లో, తర్వాత టీవీల్లో కూడా స్ట్రైక్ జరిగింది. కానీ నేను గర్వంగా చెప్పాలనుకుంది ఏంటంటే, మన మండలంలో మాత్రము మన అంగన్వాడీ టీచర్లు ఒక్కరు కూడా స్ట్రైక్లో పాల్గొనలేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ జరగలేదు. సర్వీసెస్ అన్నీ కూడా యథావిధిగానే కొనసాగినాయి అన్నమాట. మనకు 83 సెంటర్లు సార్ ఇక్కడ మనకు మండలంలో. ఏ ఒక్క సెంటర్లో ఏ వర్కర్ కూడా మనకు స్ట్రైక్లో వెళ్ళలేదన్నమాట. కానీ ఏమైందంటే ఆ డిస్టర్బెన్స్ వల్ల మనకు స్టాక్లో కొంచెము షార్టేజ్ వస్తూ ఉంది మేడం. ఎందుకంటే తిరుపతి నుండి చుక్కా వరకు లేటెస్ట్గా కొత్త బస్సు వచ్చేసింది మేడం. బాగా తిరుగుతుంది, కలెక్షన్ బాగా వస్తుంది. మనకైతే ఫ్రీక్వెన్సీ తిరుపతి, పొంగనూరు బస్సుల ఫ్రీక్వెన్సీ బాగున్నాయి మేడం. పెనుమూరు, మధ్యనాయనపల్లి, గానూరుపేంట, కొత్తపల్లి ఈ బస్సులు సరిగ్గా మేనేజ్మెంట్ వర్క్ తిప్పడం లేదు మేడం. అవును మేడం. తమరు ఏదైనా మండల పరిషత్తులో లెటర్ ఒకటి ఇస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. బస్సులు కొంచెం చెప్తే బాగుంటుంది మేడం. సార్, మా విద్యుత్ సంస్థ తరఫున SC/ST వినియోగదారులకు 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నారు సార్. దానికి ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది సార్.
ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు సార్. అది దానికి రికమెండ్ చేసి పంపిస్తాం సార్. అట్లే ఉచిత విద్యుత్ వచ్చేసి కనెక్షన్లు ఇస్తున్నాం సార్. ప్రస్తుతానికి మన మండలంలో ఏ రైతు అప్లై చేసుకున్నా కూడా దానికి గవర్నమెంటే భరిస్తుంది సార్. ట్రాన్స్ఫార్మర్ కానీ పోల్లు కానీ ఇస్తాం సార్. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఆర్టీఎస్ఎస్ స్కీమ్ అని కొత్తగా పెట్టారు సార్. కొత్తగా ఇవ్వడానికి ఇప్పుడు కొత్తగా స్కీమ్ తెచ్చారు సార్. ఇంతకుముందు అయితే పట్టణంలో మాత్రమే పరిమితి ఉండింది. ఇప్పుడు ఆ 3 సప్లై గ్రామీణ సార్. ఏమైనా మీ దృష్టికి తీసుకొస్తే అధికారులు దానికి మేము చేయడానికి ప్రయత్నిస్తాం సార్. మా ఊర్లో ఆల్రెడీ డ్యామేజ్ పోల్లు ఉన్నాయి సార్. గతంలో చెప్పాను, చూశారు మీరే. లైన్ మ్యాన్కి చెప్పి ఎంపీడీఓ గారు అండ్ తహసీల్దార్ గారు మనకు కొత్తగా విచ్చేయడం జరిగింది. వారికి మన మండలం తరఫున స్వాగతం, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మనం ఇది చివరి సమావేశంలో ఉన్నాం. మనం అంటే ఎలక్షన్స్ ముందు ప్రభుత్వ కార్యకలాపాలని ప్రతి ఒక్కదాన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు ప్రతి సహాయ సహకారాలు అందించిన మండల అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం విద్యారంగంలో, వైద్య రంగంలో, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో అధికారులు అలాగే మాకు ఎలా సహాయ సహకారాలు అందించారో అలాగే బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ తద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారని కోరుకుంటూ మీ అందరి సహకారానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా